నమస్కారం, సిఆర్వి న్యూస్ కు స్వాగతం. నాతో ఉంటూ అక్రమాలు తప్పుడు పనులు చేస్తే సహించను. ఎమ్మెల్యే డాక్టర్ థామస్. నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్గా ఏర్పాటు చేస్తాం. యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. నాతో ఉంటూ తప్పుడు పనులు అక్రమాలకు పాల్పడితే వెంటనే పక్కకు తప్పుకోండి అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. గురువారం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మిట్టలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీ నాయకులతో కలిసి తప్పుడు పనులు చేసి దోచుకోవడం, దాచుకోవడం వంటి పనులు చేస్తే సహించను అని, దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే పక్కకు తప్పుకోండి అని నాయకులను, కార్యకర్తలు హెచ్చరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలు సీఈఓలతో మాట్లాడి పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులకు ఉపాధి కల్పించడం నా లక్ష్యంగా పనిచేస్తున్నాను అని అన్నారు. దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడిన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, బీజేపీ నాయకులు రాజేంద్రన్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్, నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు గుండయ్య, ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, బాలాజీ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి దాము, సూరిరెడ్డి, సతీష్, గురునాథం, జీవన్, చందు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్పురం మండలానికి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. మీ అందరికి కూడా సీసీ రోడ్లు కావాలంటే వేసిస్తాము. అదేవిధంగా మీకు నీళ్లు రాలేదంటే బోర్ కావాలంటే బోర్ వేపిస్తాము. స్కూల్ కాంపౌండ్ లేదంటే స్కూల్ కాంపౌండ్ కట్టిస్తాము. శ్మశానానికి దోమ లేదంటే దానికి కూడా రోడ్ వేసి కాంపౌండ్ వేస్తాము. అదేవిధంగా చూసారంటే మీకు ఇలా ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే డ్రైనేజ్ కట్టిస్తాము. మొట్టమొదటి విడతలో ప్రతి మండలానికి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. దీన్ని ప్రియారిటీ వైజ్ గా చేద్దాం అనుకున్నాము. మీరందరూ ఏం చేస్తారంటే మీకు ఏమేమి సమస్యలు ఉందో అవన్నీ కూడా మండలాధ్యక్షులు చేతికి ఇచ్చారంటే దాన్ని 1 by 1 చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చేసి పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున, ఉమ్మడి ఎన్డీఏ తరఫున జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా డాక్టర్ థామస్ అని నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. రావాల్సిన రైతు భరోసా కూడా తొందరలోనే వస్తుంది. అదేవిధంగా మీకు ఎవరెవరు పశువులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మనకు అది కూడా సుమారుగా 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. అందులో కూడా ప్రతి పంచాయతీకి ఒక సెంటర్ ఇస్తాము రైతు బిడ్డకి. అదేవిధంగా 25 మన మండలంలో 25 సెంటర్లు ఇస్తాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు అందరు రిక్వెస్ట్ అంతా ఇచ్చారంటే ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి 25 మందికి సెంటర్ వేసుకోవడానికి మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఏ తరఫున మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి 1 by 1 తీసుకొస్తాము. మన రోడ్ల గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాము. దానికి కూడా ఎస్టిమేషన్ ఇస్తాము. పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా నేను మిమ్మల్ని అందరూ అడగడం ఏంటంటే ఇక్కడ ఉండే తహసీల్దార్ని, బిఆర్ఓని, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఎంఈఓ కానీ వీళ్ళందరినీ కూడా నేను అడగడం ఏంటంటే ఎస్ఆర్పురం మండలంలో గవర్నమెంట్ ప్రాపర్టీ ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి మీరు లొకేట్ చేసి నాకు ఒక స్కెచ్ చేసి, ఎఫ్ఎన్బి స్కెచ్ అంటాము, ఒక స్కెచ్ చేసి నాకు ఇచ్చారంటే ఆ గవర్నమెంట్ స్థలంలో మీకోసం మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఆల్రెడీ కథలు చెప్పడానికి రాలేదు. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీతో మాట్లాడుతున్నాను, కొరియన్ కంపెనీతో మాట్లాడుతున్నాను, స్విట్జర్లాండ్ గ్రూప్ తో మాట్లాడుతున్నాను. తొందరలో మీకు గవర్నమెంట్ మన ఇండస్ట్రీ పెట్టడానికి ఏం పాలసీ అని మాకు డీటెయిల్స్ కావాలి. ప్లస్ మన ఊర్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉందని లొకేట్ చేసి ఇచ్చారంటే ఇవన్నీ కూడా నేను చూసుకొని కొంతమందికి 1000 ఎకరా కావాలి, కొంతమందికి 500 ఎకరా కావాలి, కొంతమందికి 200 ఎకరా కావాలని అడుగుతున్నారు.
ఎక్కడెక్కడ ఉందని మీరు ఐడెంటిఫై చేసి నాకు చెప్తా అంటే ఎంత తొందరగా ఇస్తారో అంత తొందరగా కంపెనీ తీసుకొచ్చి ఎంపాయిల్ చేసి తొందరగా కంపెనీ స్టార్ట్ చేసి మన పిల్లలందరికీ కూడా జాబ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.